వలిగొండ మండలంలోని టేకుల సోమారం గ్రామం వద్ద గల పూసల గౌధంను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సందర్శించారు. గోధన్ కు సంబంధించి వివరాలను పర్యవేక్షకులను అడిగి తెలుసుకున్నారు. గోడౌన్లలో మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి ధాన్యం ఉత్పత్తి ఎక్కువైందని గత 2 పంటలకు సంబంధించి సీఎంఆర్ రైస్ కేంద్ర ప్రభుత్వం సేకరించలేదని ఆ ధాన్యం మిల్లులో నిల్వ ఉంచడంతో ప్రస్తుత పంటను నిల్వ చేయలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ధాన్యం కొనుగోలు నెమ్మదించింది అంటే రైస్ మిల్లులో స్థలం లేదని తక్షణమే సీఎంఆర్ రైస్ ను తక్షణమే కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. పూసల గోడౌన్ లో 3 కంపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నాయని యాజమాన్యంతో మాట్లాడి ధాన్యంను ఈ గోడౌన్లలో నిల్వ చేయడానికి నిర్ణయించామని అన్నారు. ఇక్కడ సుమారు 1.5 లక్షల ధాన్యం బస్తాలు నిల్వ చేయొచ్చన్నారు. తిరుమలగిరిలో మరో గోడౌన్ లో 6 లక్షల ధాన్యం నిల్వ చేయనున్నట్లు తెలిపారు. కోదాడలో కొత్త గోడౌన్లలో 3 లక్షల ధాన్యం బస్తాలు నిల్వ చేయనున్నట్లు తెలిపారు. మొత్తంగా 6 నుంచి 7 లక్షల ధాన్యం బస్తాలను మిల్లులో నుంచి సీఎంఆర్ ధాన్యంను నిల్వ చేయనున్నట్లు ప్రస్తుత పంటను కొనుగోలు చేసి మిల్లులో నిల్వ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వివరించారు.